కౌన్సిలర్ మొక్కతో తీగల సురేంద్ర కుమార్. నేను తీగల సురేంద్ర కుమార్ భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం మరియు విధేయత కలిగి ఉంటాను. భారతదేశ సార్వభౌమత్వం మరియు సమగ్రతను కాపాడుతాను. మున్సిపల్ చైర్మన్గా నా విధులను నిష్పక్షపాతంగా, నిస్వార్థంగా మరియు నిజాయితీతో నిర్వర్తిస్తాను. నాకు అప్పగించబడిన అధికారులను చట్టబద్ధంగా వినియోగిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నిస్వార్థంగా మరియు నిజాయితీతో నిర్వహిస్తానని, నాకు అప్పగించబడిన అధికారులను చట్టబద్ధంగా వినియోగిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు జరిగిన చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో నన్ను చైర్మన్గా ఎన్నుకున్నందుకు మరీ ముఖ్యంగా మన గౌరవ ఎమ్మెల్సీ గారు కూచుకుల దామోదర్ రెడ్డి గారికి, అలాగే మన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ కూచుకుల రాజేష్ రెడ్డి గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వారు నా మీద ఎంతో నమ్మకంతో నాకు ఈ యొక్క బాధ్యతను అప్పచెప్పినందుకు వారి యొక్క నమ్మకానికి ఎక్కడ కూడా తీసిపోకుండా వారు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని ఖచ్చితంగా అందరికీ సహాయపడేలా, ఉపయోగపడేలా, నాగర్కర్నూల్ పట్టణాభివృద్ధికి ఇంకా తోడ్పాటు అయ్యేలాగా నా యొక్క పనితీరు ఉంటుందని మీ అందరికీ ఈ పత్రికా మిత్రులందరికీ ద్వారా తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా ఈరోజు జరిగిన ఎన్నికల్లో నాగర్కర్నూల్లో 24 స్థానాలకు 18 స్థానాలు గెలుచుకోవడం అంటే అంత చిన్న విషయం కాదు. ఎక్కడ లేని విధంగా నాగర్కర్నూల్ పట్టణంలో, నాగర్కర్నూల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి జనంలో చాలా మంచి ఆదరణ వచ్చింది. ఈ గడిచిన 2 ఏళ్లలో ఎన్నో అభివృద్ధి పనులు చేసినందుకు మన కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలందరూ మొగ్గు చూపారు. అందరూ కాంగ్రెస్ పార్టీ నుంచి తరపున నిలబడ్డ ప్రతి ఒక్క క్యాండిడేట్, 24 క్యాండిడేట్లందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలుపుతున్నాను. ఇప్పుడు గెలిచిన 18 మంది కౌన్సిలర్లకు కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ అందరి సహకారం ప్రజలతో పాటు, మీడియాతో పాటు అందరికీ మా యొక్క సహకారం ఉంటుందని ఆశిస్తున్నాను. మీ అందరి సహకారంతో